పవన్ కళ్యాణ్ గారు రేపు ఎల్లుండి పర్యటించాల్సి ఉంది. రేపు భీమవరంలో సభ. భీమవరంలో ఆయన వెళ్ళడానికి ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. భీమవరం చాలా ప్రెస్టీజియస్. క్రిందటిసారి భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి ఓడారు కాబట్టి ఈ దఫా ఎన్నికల ప్రచారం అక్కడి నుంచినే ప్రారంభించడానికి ప్రిపేర్ అయితే సాంకేతిక కారణాలని పెట్టి అంటే తన హెలికాప్టర్ ఈ దఫా మొత్తం అన్ని టూరు అంటే రోజు కూడా హెలికాప్టర్ల ద్వారానే పర్యటించాలనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలా పర్యటించాలనుకున్నటువంటి సందర్భంలో ఎదురైనటువంటి సమస్య తొలి అవరోధం అని చెప్పాలి. విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీప్యాడ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించి హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరం చెప్పారు. దీని మీద జనసేన తీవ్రంగా స్పందించింది. దూరంగా ఉన్న ఒక భవనాన్ని సాగ్గా చూపిస్తూ అభ్యంతరం పెట్టడం వెనకాల అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్టు అర్థమవుతోందని ఆరోపించింది. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ని భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు గతంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందన్నటువంటిది ఆగ్రహం వ్యక్తం చేసింది జనసేన. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ఎండ్బి అధికారులతో అనుమతుల విషయంలో మెలికలు పెట్టారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకోవడానికి ఖండిస్తున్నామంటూ జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగా పర్యటనని అంటే వాస్తవంగా అయితే కనుక మరింత మొండిగా ఆయన ఏది రోడ్డు పెద్ద దూరం ఏం కాదు, విజయవాడ నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఆపారు కాబట్టి అది జనంలోకి తీసుకెళ్లేందుకోసం అని చెప్పేసి భీమవరం పర్యటన వాయిదా వేశారు.